ఐరావత గజానికి ప్రక్కనే సర్వ విధాల యుద్ధ సన్నద్ధమై ఉన్నటువంటి దేవేంద్రుడి రథం నడుస్తోంది. ఆ రథం చుట్టూ సూక్ష్మ శరీరదారుడైనటువంటి మహర్షులు మంగళశాసనం చేస్తూ వెంట నడుస్తున్నారు. ఆ రథాన్ని దేవసారథి అయినటువంటి మాతలి నడుపుతున్నాడు. అలాగే అష్టదిక్పాలకులు 8 మంది తమ తమ రథాల్లో యుద్ధం కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. దేవతలు తమ సైన్యాన్ని 4 భాగాలుగా చేశారు. అందులో తూర్పు భాగానికి ఇంద్రుడు రక్షకుడుగా ఉన్నాడు. అలాగే దక్షిణ భాగానికి యముడు, పశ్చిమ భాగానికి వరుణుడు, ఉత్తర భాగానికి నరవాహనుడైనటువంటి కుబేరుడు, వీళ్ళంతా రక్షకులుగా నిలబడి రాక్షసులకు చాలా భయం పుట్టించే మాదిరిగా నిలబడుతున్నారు. అట్లా రక్షకులుగా నిలబడ్డాడు. అలాగే సూర్య భగవానుడు, చంద్రుడు, వాయువు మొదలైన దేవతా శ్రేష్ఠులు తమ తమ ఆయుధాలతో పరివారంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో మహా తేజశాలి అయినటువంటి శ్రీ మహావిష్ణువు సర్వాయుధ భూషితుడై ప్రళయకాలాగ్నిలాగా దేవతల ముందు సాక్షాత్కరించాడు. ఆయనకు వాహనంగా భయంక ఆకారుడైనటువంటి గరుక్మంతుడు నిలబడి ఉన్నాడు. ఆ గరుక్మంతుడి వంటి మీద ఒక చిన్న గాయం అలంకారంలాగా కనిపిస్తుంది. అదేమిటంటే పూర్వం గరుక్మంతుడు తన తల్లి యొక్క శాప విమోచనం కోసం అమృత కుంభాన్ని హరించుకుపోతున్నప్పుడు దేవేంద్రుడు విసిరిన వజ్రాయుధం తగిలినందుకు గుర్తుగా ఆ ఇంద్రుడి మీద గౌరవంతో నిలబెట్టుకున్న మచ్చ అది. అలా ఆ స్వామి గరుడ వాహనుడై యుద్ధానికి వస్తూ ఉంటే తపోదానులైనటువంటి మహర్షులు అనేక మంది ఆయన చుట్టూ చేరి వేద మంత్రాలతో స్తోత్రం చేస్తున్నారు. దేవతాపక్షంలో బృహస్పతి మీకు శుభం కలుగుగాక జరుగుగాక అని దేవతలను ఆశీర్వదిస్తున్నారు. అటు రాక్షస పక్షంలో శుక్రాచార్యుడు కూడా రాక్షసులకు అలాంటి ఆశీస్సులనే ఇస్తున్నాడు. ఈ విధంగా 2 పక్షాల్లోనూ మహావీరులంతా ఆకాశంలోని మహానక్షత్రాల వలె వెలిగిపోతూ ఒకరినొకరు కనబడుతున్నారు కనుక ఆ యుద్ధానికి తారకమయ సంగ్రామము అనే పేరు ఏర్పడింది. ఈ రోజుల్లో సైనిక చర్యలు మొదలైన వాటిని మనం ఏమంటున్నాం? ఆపరేషన్ బ్లూ స్టార్ అంటున్నాం కదా. అటువంటి పేర్లు పెట్టేనట్లుగా అప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా యుద్ధాలకు పేర్లు పెట్టేవారు, అలవాటు ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఈ యుద్ధానికి తారకామయ మహాసంగ్రామము అనేటువంటి పేరు పెట్టారు. అటువంటి యుద్ధం జరుగుతున్నది. త్వరలోనే దేవాసుర సంగ్రామం ప్రారంభమైపోయింది. ఘోరాతి ఘోరమైన ఆ యుద్ధము ధర్మ అధర్మాలకి దర్ప వినయాలకి మధ్య జరిగే యుద్ధంలాగా కనిపించింది. 2 పక్షాల వారు రకరకాల ఆయుధాలను ఒకరిపై ఒకరు ప్రయోగించుకుంటున్నారు. ఇంతలో రాక్షసులు మాయా విద్యలను ప్రయోగించడం ప్రారంభించారు. రాక్షస మాయా ప్రభావం వల్ల ఎక్కడ దేవతలు అక్కడే రాతి బొమ్మల్లాగా బిగుసుకుపోయారు. అంటే దేవతలంతా రాళ్ళు అయిపోయారు. ఇది గమనించిన దేవేంద్రుడు తన మంత్రబలంతో రాక్షసుల మాయాపాశాలను ఛేదించి తానే స్వయంగా యుద్ధంలోకి దూకి ముందు వరుసలో ఉన్నటువంటి రాక్షసులను సంహరించి అది చాలక తామసాస్త్రం అనేటువంటి విచిత్రమైనటువంటి అస్త్రం ప్రయోగించాడు. ఆ తామసాస్త్ర ప్రభావం వల్ల నలుదిక్కులు కారుచీకట్లు కుమ్ముకుపోయాయి. దేవతలెవరో రాక్షసులెవరో కనిపించుకోకుండా పోయింది. కానీ దేవతలు త్వరలోనే తేరుకొని రాక్షసులను గుంపులు గుంపులుగా నరికివేయసాగారు. ఈ దశలో మాయాసురుడు తేరుకొని ఓర్వాగ్ని అస్త్రము అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు.
ఈ అస్త్రం పూర్వము ఓర్వాగ్ని అనబడే అగ్ని చేత సృష్టించబడినటువంటి మాయామయమైనటువంటి అస్త్రం అది. ఇది అగ్ని జ్వాలను వెదజల్లుకుంటూ నలుదిక్కులు తిరిగేసరికి దేవేంద్రుడు కల్పించినటువంటి అంధకారం మాయమైపోయింది. అది చాలక ఆ అగ్ని జ్వాలలు దేవతల సైన్యంలోకి వ్యాపించి వారిని దహించి వేసాగింది. ఆ మంటలకు తట్టుకోలేక దేవతల్లో కొందరు చంద్రుడిలో ఉన్నటువంటి చల్లని నీటి సరోవరంలోకి స్నానం చేసేందుకు పరుగులు తీశారు. మరికొందరు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడారు. ఓర్వాగ్ని చర్యలకు గమనించిన దేవేంద్రుడు వరుణుని దగ్గరికి వెళ్ళి, వరుణదేవా, ఈ ఓర్వాగ్ని అస్త్రం యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ నీకు తెలుసు, ఆ వివరాలను మనవారికి ఒకసారి చెప్పు అన్నాడు. అప్పుడు వరుణదేవుడు ఒక విచిత్రమైన కథ చెప్పాడు. పూర్వము హిరణ్యకశిపుడు రాజ్యం చేస్తున్న కాలంలో ఓర్వుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన ఘోరాతి ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆ తపో అగ్ని జ్వాలలకు తట్టుకోలేక బ్రహ్మర్షులు దేవతలు కలిసి హిరణ్య కశిపుడికి కూడా వెంట పెట్టుకొని ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలా విన్నవించారు. ఓ మహర్షి, నీలాంటి అతి తీవ్రమైన తపశ్చర్య స్వభావం కలిగినటువంటి బ్రహ్మర్షుల వల్ల అనేక బ్రహ్మర్షి వంశాలు అంతరించిపోతున్నాయి. నీ విషయమే తీసుకుంటే నీ గోత్రంలో అన్ని శాఖలు అంతరించిపోయాయి. నువ్వొక్కడవే మిగిలావు. నువ్వు కూడా వంశం మాట ఆలోచించకుండా తపస్సులో మునిగిపోయి ఉన్నావు. ఇలా బ్రహ్మర్షి గోత్రాన్ని క్రమక్రమంగా అంతరించిపోతే ఇక వేదధర్మం వ్యాపించేది ఎలా? అందువల్ల నువ్వు కొంచెం శాంతించి చల్లగా ఆలోచించు. ఎవరైనా ఒక భార్యను స్వీకరించి వంశం నిలిపే ప్రయత్నం చెయ్యి అని అన్నారు. ఆ మాటలు విన్న ఓర్వ మహర్షి కొంచెం కుస్సుబుస్సులాడుతూ ఇలా అన్నాడు. ఓ బ్రహ్మర్షులారా, బ్రాహ్మణులకు తపస్సే ముఖ్యమని బ్రహ్మదేవుడు శాసించిన విషయం మీకు తెలియదా? తపస్సుకు బ్రహ్మచర్యమే ముఖ్యమని మీకు తెలియదా? మన బంధువర్గాల్లో కొందరు వాయుభక్షకులై, కొందరు జలభక్షకులై, కొందరు ఎండు గింజలను నలిమి తినేవారై, మరికొందరు వడ్లను రాళ్లతో దంచి ఆ గింజలే ఆహారంగా తీసుకునేవారై సాక్షాత్తుగా పరమాత్మలో లీనమైపోవడం కోసం తీవ్ర తపస్సులు చేయడం అనాదిగా వస్తున్న ఆచారమని నీకు తెలియదా? నిజానికి ధైర్యం అనేది బ్రహ్మచర్యంలోనే ఉంది. తపస్సు అనేది బ్రహ్మచర్యంలోనే ఉంది. యోగం అనేది బ్రహ్మచర్యంలోనే ఉంది. బ్రహ్మచర్యాన్ని మించిన తపస్సు లేనే లేదు. మీరు అటువంటి బ్రహ్మచర్యాన్ని పనిగట్టుకొని నిందించడం తగునా? బాగుందా? అసలైన వంశం పెరగాలంటే భార్య ఉండి తీరవలసిందేనా? అంతకంటే మన దగ్గర వేరే మార్గం లేదా? బ్రహ్మదేవుడు మొట్టమొదట్లో భార్యను దగ్గర పెట్టుకునే సృష్టి ప్రారంభించాడా? బ్రహ్మదేవుడికి భార్య ఉందా? కనుక మీలో నిజమైన తపోబలం ఉంటే మీరు భార్యల మాట వదిలేసి మానసిక విధానంలో పుత్రవృష్టి చేయండి. నేను ఇప్పుడు అలా వృష్టి చేసి చూపిస్తాను, చూడండి అని అన్నాడు. పూర్వ మహర్షి ఇలా పలికి వెంటనే తన కుడి తొడను ఒక అరణిగా భావించి, అనగా ఆ తొడనే ఒక కొయ్య దిమ్మెలా భావించి దాని మీద ఒక దర్భపుల్లతో కొద్దిగా మథనం చేశాడు. అందరూ చూస్తుండగానే ఆ కొద్దిపాటి మథనంలో నుంచి మహోగ్రజాలమైనటువంటి అగ్నిపుత్రుడు ఒకడు జన్మించాడు. ఆ కుర్రవాడి శరీరంలో నుంచి పెళ్ళుపుకిన వస్తున్నటువంటి జ్వాలలు ఆ పుల్లల్లో పని లేకుండానే, కట్టె పుల్లలతో పని లేకుండానే పెట్టరేగిపోతున్నాయి. పూర్వ మహర్షి యొక్క తొడలో నుంచి
ఊరులో నుంచి కదా పుట్టిన వ్యక్తి కనుక ఆ అగ్నిపుత్రుణ్ణి మహర్షులంతా ఓర్వుడు అని పిలిచారు. ఆ ఓర్వుడు బాలుడు పుడుతూనే మహోగ్రుడై వాక్కుతో, నాన్నగారు నాకు ఆకలిగా ఉంది, నన్ను వదిలిపెట్టండి, నేను ఈ ముల్లోకాలను మింగేస్తానన్నాడు. పూర్వ మహర్షి సమాధానం చెప్పే లోపలే అక్కడ తటారున బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన వస్తూనే పూర్వ మహర్షిని చాలా మెచ్చుకుంటూ ఇలా అన్నాడు, పూర్వ, నీ తపస్సు అద్భుతం, నీ సృష్టి అద్భుతం, నీ పుత్రుడి ప్రతాపం అద్భుతం. నీకు నేను ఒక సహాయం చేయదలుచుకున్నాను. నీ కొడుకుకి ఒక మంచి నివాస స్థానాన్ని, అమృతం వంటి ఆహారాన్ని కూడా ఏర్పాటు చేస్తాను. నువ్వు అంగీకరిస్తే నేను ఈ మహర్షులు కూడా సంతోషిస్తాం అని ఆ మాట విని ఓర్వ మహర్షి చాలా సంతోషించి బ్రహ్మదేవుడు చేయబోయే ఏర్పాట్లు వివరాలని చెప్పమని అడిగాడు. బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు, ఓర్వ మహర్షి, మహాసముద్ర మధ్యలో వడవాయుముఖం అనేటువంటి పేరు గల ప్రదేశం ఉంది. వడవ అంటే గుర్రం, గుర్రపు ముఖం అంటే సుడిగుండాన్ని పోలినటువంటి ఆకారం కనుక ఆ ప్రదేశానికి వడవాయుముఖం అనే పేరు వచ్చింది. అది నిజానికి నా యొక్క జలమయ స్వరూపాలే ఒకటి. నీ పుత్రుడికి ఆ వడవాముఖ జలాన్ని నిత్య ఆహారంగా ఏర్పాటు చేస్తాను. అతని నివాస స్థానం కూడా అదే. ప్రళయకాలం వచ్చేదాకా నీ కొడుకు అక్కడే ఉంటాడు. ప్రళయం వచ్చేసరికి నేను నీ కొడుకు కలిసి ముల్లోకాల్ని మింగేస్తాం. నిజానికి నీ కొడుకుకి దేవాసురాది సమస్త ప్రాణి జలాన్ని మింగే వేసేటువంటి శక్తి ఉంది. అయినా కూడా నా ఆజ్ఞ బలం వల్ల జలాన్ని ఆహారంగా స్వీకరిస్తూ ప్రస్తుతానికి వడవాముఖ స్థానంలోనే నివసించుగాక అని అన్నాడు. బ్రహ్మదేవుడి మాటలకు పూర్వ మహర్షి తన కొడుకు ఇద్దరూ అంగీకరించారు. వెంటనే పౌర్వాగ్నిపుత్రుడు తనలోని తేజస్సును కొంత తనలో దాచేసుకొని మరికొంత తన తండ్రిలో ప్రవేశపెట్టి మిగిలిన తేజోభాగంతో సముద్ర గర్భంలోకి ప్రవేశించాడు. అది గమనించిన దేవతలు, బ్రహ్మర్షులు, బ్రహ్మదేవుడు సంతోషించి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని పూర్వ మహర్షి దగ్గర సెలవు తీసుకొని ఎవరిదో వాళ్ళు వెళ్ళిపోయారు. వారితో వచ్చినటువంటి హిరణ్యకశిపుడు మాత్రము ఒక పక్కన నక్కి ఉండి అందరూ వెళ్ళిపోయాక ముందుకు వచ్చి పూర్వ మహర్షికి సాష్టాంగ వందనాలు చేసి ఇలా విన్నవించాడు, భగవన్, పూర్వ మహర్షి, నీ చరిత్ర నిజంగా అద్భుతంగా ఉందయ్యా. మహానుభావ, నువ్వు ముల్లోకాల సాక్షిగా మహా అద్భుతం చేసి చూపించావు. నీ తపశ్శక్తికి బ్రహ్మదేవుడే తృప్తి పడిపోయాడు. నేను మాత్రము నీకు నీ పుత్రుడికి కూడా దాసుణ్ణి. నేను నా మీద దయగలిగితే నా దాసత్వాన్ని స్వీకరించు. నేను నిన్నే నమ్ముకున్నాను, నిన్నే ఆరాధిస్తున్నాను. అటువంటి నాకు కష్టాలు వస్తే అది నీకే అవమానం కదా అని అన్నాడు. హిరణ్యకశిపుడి వినయానికి, మాట నేర్పుకి కరిగి నీరైపోయినటువంటి పూర్వ మహర్షి ఇలా అన్నాడు, హిరణ్యకశిపు రాక్షస, నువ్వు రాక్షసుడివైనా గొప్ప తపస్వివి. అలాంటి నువ్వు నన్ను గురువుగా స్వీకరిస్తున్నావు. నేను ధన్యుణ్ణి కూడా అయ్యాను. నా తపస్సు ద్వారా జన్మించిన ఈ అగ్ని వల్ల నీకు ఎటువంటి భయము కలుగదు. అదే కావలసింది. వాడికి అన్ని కోరికలు కోరుకున్నాడు కదా, ఎక్కడెక్కడే అపాయం దొరుకుతుందో
అందుకని అన్ని ఉపాయాలు కనిపెట్టి ఇట్లా చేసుకున్నాడు. ఈ అగ్నితో కూడా ఏం కాకూడదు కదా అని చెప్పేశాడు. దాని నుంచి నీకేమీ భయం లేదని. అదిగాక నా పుత్రుడు నిర్మించిన ఈ అగ్నిమయమైన మాయను నేను నీకు దానం చేస్తాను, స్వీకరించు. ఈ అగ్నిని మామూలు అగ్ని ముట్టుకోలేదు, ఎప్పటికీ కూడా ముట్టుకోలేదదు. అటువంటిది అగ్ని ఇది. ఈ మాయాగ్ని నీవు ప్రయోగించినప్పుడల్లా నీ శత్రువులను దహించి వేస్తుంది, నీ వారిని రక్షిస్తుంది. అయితే ఈ అస్త్రము నీ జీవితకాలం వరకే పరిపూర్ణ ప్రభావంతో పనిచేస్తుంది. నీ తర్వాత నీ వంశం వారికి ఇది కొంత పని చేస్తుంది, కానీ పూర్తిగా పనిచేయదు. దీన్ని జాగ్రత్తగా వాడుకో అని అన్నాడు. హిరణ్యకశిపుడు ఈ వరానికి పరమానందం పడి మహర్షికి మళ్ళీ మళ్ళీ వందనాలు చేసి తన స్వర్గరాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇంతవరకు పౌర్వాగ్ని చరిత్రను ఇతర దేవతలు వివరించినటువంటి వరుణదేవుడు చివరికి ఇలా అన్నాడు. ఆ దేవతలకంతా వివరించాడే, ఇట్లా చెప్పుకొని వచ్చాడు. సోదర దేవతలారా, ఆనాడు ఊరు మహర్షి నుంచి హిరణ్యకశిపుడికి సంక్రమించిన ఆ ఓర్వాగ్ని అస్త్రాన్ని ఇప్పుడు మయాసురుడు ప్రయోగించాడు. అయితే ఇప్పుడు హిరణ్యకశిపుడు లేడు గనుక ఈ అస్త్రానికి పూర్వపు శక్తి లేదు. దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దీనిని ఇప్పుడు మనం సమర్థవంతంగా ఎదుర్కోగలం. నాకు ఆ శక్తి ఉంది, కానీ నాకు జలం నుంచి పుట్టిన చంద్రుడి సహాయం మాత్రం అవసరమవుతుంది. కనుక మీరందరూ కలిసి చంద్రుణ్ణి ఒప్పించి నాకు సహాయంగా పంపితే నేను ఓర్వాస్త్రాన్ని సమరించగలను అన్నాడు. దేవేంద్రుడు దానికి అంగీకరించి చంద్రుణ్ణి దగ్గరకు పిలిపించి అతన్ని అనేక రకాలుగా అభినందిస్తూ ఇలా అన్నాడు. చంద్ర, నువ్వు పైకి చాలా మెత్తని వాడిలాగా కనిపిస్తావు, కానీ నీ అంతఃసారం చాలా గొప్పది. నీ మామూలు రూపం భూమికి దగ్గరగానే ఉన్నప్పటికీ నీ అసలు రూపము సూర్యుడి కంటేను నక్షత్రాల కంటేను కూడా పైన ఉన్నది. అందుకే నువ్వు సమస్త నక్షత్రాలకి అధిపతివి. నువ్వు జీవులలో ఉండే రసధర్మానికి అనగా సుఖాన్ని అనుభవించే గుణానికి నువ్వే అధినాథుడవు. మంచు మీద నీకు సర్వాధిపత్యం ఉన్నది. అలాగే సమస్త ఔషధుల మీద కూడా ఆధిపత్యం నీదే. ముల్లోకాల్లోనూ గల జీవుల శరీరాల్లోని కాంతిని కూడా నువ్వే. అమృతానికి ఆధారము నువ్వే కదా. అందుకే వరుణుడు నీ సహాయం కోరుతున్నాడు. కనుక నువ్వు సైన్య సమేతంగా వెళ్ళి వరుణుడికి సహాయం చేసి అగ్నిమయమైన ఈ రాక్షసమాయను సంహరించు అని అన్నాడు. దేవేంద్రుడు చేసిన ఈ స్తోత్రానికి చంద్రుడు నిజంగానే సంతోషించి, నా మంచు యొక్క ప్రభావం ఏమిటో ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తాను. రాక్షసులందరినీ ఆ మంచుతోనే తగలబెట్టేస్తాను అని అంటూనే చంద్రుడు తన చల్లని కిరణాలే బాణాలుగా రాక్షస సైన్యం మీదకి విరుచుకుపడ్డాడు. వరుణుడు చంద్రుడికి తోడయ్యాడు. ఒక పక్క చంద్రుడు మంచుగడ్డలతోనూ రాక్షస సైన్యాన్ని గడ్డగట్టేస్తుంటే, మరోపక్క వరుణదేవుడు తన పాశపు దెబ్బలతో వాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.